యోధా యొక్క దండయాత్ర అనే వర్తమానంలో ఏం చెప్పాడంటే, ఒక గుర్రం ఉండేదంటే వాళ్ళ ఇంట్లో. ఏ గుర్రం అది? ముసలి గుర్రం. ఎంతమంది అని ఎక్కడ చదివారా ఈ మాట? ఆ గుర్రం గురించి చెప్తూ ఒక చక్కని పచ్చిక బయళ్ళు, అమెరికాలో చాలా ఎత్తు పదాలుగా ఉంటాయి, పచ్చని ఆ గడ్డి మేయడానికి వాటిని వదిలేసి అవి బయటికి పోకుండా ఏం చేస్తారంటే రెండు ఈ సైజులో కర్రలను అలా చుట్టూ కడతారు, అవి వెళ్ళిపోకుండా అనమాట. ఇది ఎంత ఎత్తు తోకగలదో అంత ఎత్తు ఏమేస్తారంటే ఆ కర్రను అడ్డుగా కడతారనమాట. కనుక ఈ గుర్రం దాటిపోకుండా ఉండాలని ఆ యొక్క చుట్టూ ఆ మేసే స్థలం చుట్టూ ఏం చేశారు? కంచి వేశారు. కానీ దీనికున్న ఆశ చేత ఆ ముళ్ళని సహితం లెక్క చేయకుండా అది దూరుకుంటూ వెళ్ళిపోయి ఆ గడ్డి ఏంటంట. సరే, దాని ఆశ తీర్చుకుని మరలా ఎక్కడికి వస్తుంది? తిరిగి కంచి లోపలికి వస్తుంది. కంచి లోపలికి వచ్చేసరికి ఎలా ఉంటుందో తెలుసా? కాళ్ళ నుంచి రక్తము, ఆ ముఖం అంతా గీలుకుపోయి కళ్ళ ఉంట నీళ్లు కారుతూ ఉండదు. దీని నుంచి ప్రవక్త ఒక మంచి అర్థాన్ని తీశాడు. ఎవరైనా ఊహించగలరా? ఈ కంచె లోపల సమృద్ధి అయిన ఆహారం ఉన్నది, దానికి సరిపడిన ఆహారం ఉన్నది. అంతేనా? దాన్ని పోషించేవాడు, దాన్ని సాకేవాడు, దానికి ఎలాంటి గడ్డి కావాలో, ఎలాంటి ఆహారం కావాలో తెలిసిన వాడే ఉన్నాడు. కానీ అది దాని చేత తృప్తి పడక, దాని చేత సంతృప్తి చెందక గోడలు దూకుతా ఉంది. ఇప్పుడు గోడలు దూకితే అవుతుంది. ఏమైంది? ఈ గుర్రానికి ఇంటికి వచ్చి ఇప్పుడు ఏం చేస్తుంది? ఏడుస్తా ఉంది. సంగమా, నీవు కూడా అదే పరిస్థితిలో ఉన్నావు. సంఘంలో ఇచ్చే ఆహారం నీకు సరిపోవడం లేదు. సరిపోవడం లేదనే కంటే అది నీకు అయిష్టంగా ఉంది, అది ఇష్టపడడం లేదు. ఇప్పుడు షుగర్ పేషెంట్ని ఏ బియ్యం అది బ్రౌన్ రైస్ తినమంటే వాళ్ళ మొఖంలో ఉంటారు. తిన్నవన్నా మానేస్తారు కానీ మన బాబులే ఎందుకు తిన్నావు? తినకపోయినా సప్పు గడ్డి అంతేనా? బ్రౌన్ రైస్ ఎవరు తినలేదా? బ్రౌన్ రైస్ ఎక్కడ కూడా తెలీదా? తింటున్నారా? కనుక తినాలి. అది నీ నోటికి రుచిగా లేకపోయినా నువ్వు తినాలి, ఎందుకంటే నీ ఆరోగ్యం కుదురుపడాలంటే. అంతేనా? కానీ ఈ యజమానుడు సిద్ధపరిచి సమకూర్చిన ఆహారం దీనికి నచ్చడం లేదు. సంఘం ఈవేళ స్థితిలో ఉన్నదా లేదా? ఉందా లేదా? ఏం కావాలి? బయట ఆహారం కావాలి. రాత్రి మంచి వర్తమానం వచ్చింది. నేను పడుకుని కూడా ఆలోచిస్తానే ఉన్నాను. ఎందుకో ఏంటి ఈ మాటలు ఎందుకు వచ్చాయని ఆలోచిస్తా ఉంటే, దేవుడు నీకు ఏది సరిపడందో అది ఇచ్చాడు. అర్థమవట్లేదా? కానీ మనం ఏం చేస్తున్నాం? నోటికాడికి దేవుడు అందిస్తుంటే ఇలా మూతి బిగబట్టేసి సులువుగా ఉండి మనసుకు నొప్పి కలగని మాటలు ఎక్కడొస్తాయి? ఆసాంగాలు వస్తాయి. ఒకసారి వెళ్ళి చూద్దాం, ఒకసారి విను చూద్దాం. అక్కడ సభలెట్టారు, ఒకసారి వెళదాం. ఏం చెప్తారు? దేవుడు నీకు అనుగ్రహించిన దానికంటే ఎక్కువ ఎవడు చెప్పడు. నీకు ఏది కావాలో అది దేవుడు నీకు ఇస్తాడు. తల్లి తన కుమార్తెకి ఏమి కావాలో తెలీదా? ఫలానా రంగు పీసు మిఠాయి కావాలంటది అనుకో, ఏం చెప్తుంది? అమ్మ మొన్నే న్యూస్ వచ్చింది, ఆ పీసు మిఠాయిలు ఏం కలుపుతున్నారు? రసాయనాలు కలుపుతున్నారంట. అది తిన్నావంటే నీకు అనారోగ్యం వస్తుందని తల్లి హెచ్చరిస్తుంది. రాత్రి ప్రవక్త కూడా మనల్ని హెచ్చరించాడు. ఎత్తైన శిఖరాలను చూసి, పెద్ద పెద్ద గోడలను చూసి, పెద్ద పెద్ద భవనాలను చూసి నీవు వెళ్తున్నావేమో. అలాంటి సంగమం కలిగిన వారి పట్ల నీవేం చేయాలో తెలుసా? జాలి పడాలి. పడుకున్నారా? ఎందుకంటే అది నీకు సరిపోదు. ఏం సరిపోదు? ఆ ఆహారం నీ ఒంటికి సరిపోదు.
ఒకవేళ నువ్వు తిన్నామన్నా ఏదో ఒకటి, ఆ తప్పిపోయిన కుమారుడు అంటే ఆడు కూడా గోడ దూకేశాడు. తండ్రి పరిధిలో నుండి వెళ్ళిపోయాడు. దూరంగా వెళ్ళిపోయి నాకు నచ్చిన ఆహారం తిందామనుకున్నాడు. ఎందుకంటే వాడి దగ్గర రూపాయలు ఉన్నాయి, అన్నీ అయిపోయాయి. అవునా? బికారుడు అయిపోయాడు, వస్త్రాలు చిరిగిపోయాయి, ఆహారం లేదు, స్నేహితులు లేరు, అడిగినా ఇచ్చేవారు లేరు. దొల్లుతున్నాడు, పొరుగుతున్నాడు, కేకలు పెడతా ఉన్నాడు. తండ్రి ఇంట ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకున్నాడు. నా తండ్రి ఇంట అనేక మంది పనివారి సమృద్ధి అయిన ఆహారం ఉన్నది, నేనైతే తినుటకు ఆహారము లేదు. ఎవరి తప్పిపోయిన కుమారుడు? మనమే, సంఘమే. నీవు దేవుడిచ్చిన ఆహారం నువ్వు తీసుకోకపోతే అదే నీకు ఆరోగ్యం. నీ నోటికి, నీ మనసుకు అది సరిపడినదిగా ఉండకపోయినప్పటికీ అది నువ్వు తీసుకునే తీరాలి. రోగికి ఏమెత్తాడు? టాబ్లెట్లు. డాక్టర్ నీ రోగాలకు దగ్గర టాబ్లెట్ ఇది నువ్వు వేసుకోమంటాడు. ఇది చేదుగా ఉందని నువ్వు తాగలేదనుకో, చేదుగా ఉందని నువ్వు మింగలేదనుకో, రోగం తగ్గుతుందా? చిన్నపిల్లలు ఏం చేస్తారు? పూసేస్తారు, నాకు వద్దమ్మా అంటారు. అవునా? కానీ ఏదో రకంగా ఏం చేస్తావు? ఏదో రకంగా బిడ్డకి ఆ టానిక్ పట్టే ప్రయత్నం చేస్తావు. ఎందుకంటే తల్లిగా నీకు తెలుసు ఆ చేదు తాగితేనే ఆ రోగము, జ్వరము నయమవుతుంది. అర్థమవుతుందా? కనుక దేవుడు కూడా నిన్ను ప్రేమించి నీకు ఎక్కడ సరిపోతుందో అక్కడ నేను నడిపిస్తాను. అని ఏమన్నాడు తెలుసా? జీవ జలముల ఊట యొద్దకు నన్ను నడిపి. దేవుని వాక్య బీజము నీలో ఉన్నప్పుడు, దేవుని యొక్క వాక్యము విత్తనము నీలో ఉన్నప్పుడు అది మొలకెత్తాలి, అది ఫలించాలి. ఆత్మ ఫలమును ఫలించి నీవు ఆత్మలో ఉజ్జీవింపబడి ఎదగాలి అంటే నీకు సరిపోయేటువంటి వాతావరణము ఎక్కడ నీకు సరిపోతుందో ఆయనకు తెలుసు. అక్కడే ఉంచుతాడు. దేవునికి స్తోత్రం. యోధా ఉండగలిగాడా? యోధా ఉండగలిగాడా? ఉండలేకపోయాడు. ఎందుకో తెలుసా? వాడు ప్రణాళికలో లేడు. సహోదరుడా, నీవు నేను కూడా ప్రణాళికలు లేకపోతే ఎంత అమూల్యమైన వర్తమానం మనం ఏం చెల్లిపోతున్నా అంతే. కానీ నీవు ప్రెడిస్టినేషన్, ముందు ఏర్పాటులో ముందు ఎరిగిన దేవుడు నిన్ను ముందుగానే ఎరిగి ఉంటే నీకు ఏ ఆహారం కావాలి, ఏదిస్తే నీ ఆత్మ బలపడుతుందో, ఏదిస్తే ఆత్మను ఎదుగుతావో. రాత్రి ఆ వాక్యంలో ఏంటంటే విశ్వాసంలో నీ పరిమాణము అంతకంతకు వర్ధిల్ల చేసుకుంటావు ఆయనకు తెలుసు. హల్లెలూయా. కనుక ఇప్పుడు సంఘంలోంచి బయటికి పోయి ఏం చేస్తారు తెలుసా? సంఘం నుంచి బయటికి అంటే లోకం, సంఘంలోంచి బయటికి వెళ్ళమంటే లోకం. సంఘం అంటే ఏంటి? లోకంలోంచి బయటికి రావడం సంఘం, అంతేనా? అయితే ఇప్పుడు సంఘంలోని వారు ఏం చెప్తారు? ఎందుకని? వినడానికి దురద చెవులు, వాక్యం వద్దు, కల్పనా కథలు, పిట్ట కథలు, అవి ఎక్కడ చెప్తారు? అక్కడ వాళ్ళు చేపట్టుకెళ్ళి అక్కడ పెడుతున్నారు. లేదంటే నిన్ను ఆకర్షించడానికి నిన్ను పొగిడే స్థలాలు ఎక్కడ ఉన్నాయో అక్కడ చూసుకుంటాను. అర్థమవుతుందా? నిన్ను పొగిడే స్థలం ఇది కాదు. దేవుడు నన్ను ఎందుకు నిలబెట్టాడో తెలుసా? నలుపును నలుపని, తెలుపును తెలుపని చెప్పడానికి. దేవునికి స్తోత్రం. ఈ మధ్య కొంతమంది బాధపడుతున్నారేమో, కమ్యూనిటీ తగ్గిపోతా ఉన్నారు. మొదట్లో వచ్చిన మంది వస్తున్నారా? ఎందుకని? కొంచెం కోత ఎక్కువైంది. ఏమైంది? కొంచెం కోత ఎక్కువైంది కాబట్టి కొంచెం రాక తక్కువైంది. అది మనుషులు చూసి కాదు ప్రియులా, నీవు దేవుని సంతోష పెట్టాలి, దేవుని కొరకు బ్రతకాలి. దేవునికి తెలుసు. ఏంటి తెలుసు అంటే నీకు ఏ ఆహారం ఇస్తే నువ్వు బాగుంటావు అని తెలుసు. కనుక ఆహారం నీకు నచ్చకపోయినప్పటికీ
దేవుడు నీకు అదే ఇచ్చాడు కాబట్టి అది నువ్వు తినే తీరాలి. ఆమె చెప్తారా? అంతే. కానీ ఇది నాకొద్దు అని నువ్వు బయటికి వెళ్ళావనుకో, ఏం తగులుతుంది తెలుసా? దెబ్బలు తగులుతుంది. ఇశ్రాయేలు నీవు తిరిగి రావాలనుకుంటే మరలా ఎక్కడికో తెలుసా? నా యొక్కకి. ఏదో అనుకునేలానండి పాస్టర్ గారు, ఏదో అనుకున్నానండి, తప్పు అయిపోయిందండి. అందుకే ఒక సామెత ఉంది, చేతులు కాలాక అర్థమవుతుందా? వస్తారు వీళ్ళందరూ వచ్చే రోజు ఉంటుంది, ఖచ్చితంగా నేను చూస్తాను, నా కళ్ళ ముందు కనబడుతుంది. హల్లెలూయా. ఒక రోజు వచ్చి క్షమాపణ కోరకపోతే అప్పుడు నేను అడగండి. ఎందుకండి ఆ యొక్క పావురం ఆ ఓడలోంచి బయటకు వదిలినప్పుడు అది ఎక్కడ ఉండలేకపోయింది. ఎందుకంటే అది ఉండడానికి ఆ బయట ఏ మాత్రము కూడా అనుకూలత లేదు. తిరిగి 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 వెళ్ళలేకపోతుంది. కానీ బయట ఉండే స్థలం ఎవరిదో తెలుసా? కాకిది. కాకి వచ్చిందా? మంచి చక్కని శవాలు, ఒకటి కాదు రెండు కాదు, శవాలు తేలుతా ఉంటే ఆహా ఎంత సమృద్ధి అయినా ఆహారము కదా. విన్నాడు ఆ నావు మందిని చూచాడు కానీ పోలే నాకు మంచి ఆహారం దొరికిందని ఆ శవాలు పీక్కు తింటుంది, అందులో నిమగ్నం అయిపోదు. కానీ అయ్యో ఎంతకాలం నన్ను సంరక్షించాడు, ఈ ప్రళయం నుండి కాపాడాడు, కృతజ్ఞతగా తిరిగి వెళ్ళి బయట వాతావరణం ఎలా ఉందో చెప్పాలని అనుకుందా కాకి. కాకని కూడా వింటానుకున్నారా? చేప కృతజ్ఞత కలిగి లేదా? ఉందా లేదా? మరి కాకి ఎందుకు ఉండకూడదు? అది కాకి. అది ఎందుకు ఉండదంటే అది కాకి, దాని స్వభావమే కాకి. నువ్వు ఇక్కడ ఎందుకు ఉంటావు? నువ్వు ఉండలేవు, ఎందుకంటే నీ స్థలం ఇది కాదు. నీ స్థలం ఎక్కడో తెలుసా? దొరికి పొర్లి జారిపోయే స్థలం. ఇక్కడ నువ్వు ఉన్నావా నిన్ను వాక్యం కోసేస్తుంది. ఇక్కడ నువ్వు ఉన్నావా వాక్యం నిన్ను బలవంత పెడతాడు. దేవునికి స్తోత్రం. కనుక ఎవరు ఎక్కడ సర్దుకోవాలి అక్కడ సర్దుకుంటారు. కనుక ఒక రోజు ఉందంట. ఏంటి ఆ రోజు అంటే? చేట. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. ఆయన ఏం చేస్తాడంటే గోధుమలను గురుగులను వేరు చేస్తాడు. ఆ పొల్లు ఎగిరిపోయే ఒక రోజు ఉన్నది. కింద ఎగురుతుందా? అక్కడే పడుతుంది. హల్లెలూయా. ఇక్కడ ఉన్నవారే గింజలు అనుకుంటున్నారు, మీరు గింజలని నేను నమ్ముతున్నా. హల్లెలూయా. పుట్టది ఎప్పటికైనా ఎగిరిపోవాల్సింది. ఆ యోధ ఎగిరిపోతాడని ప్రభువు తెలుదా? యోధ ఎగిరిపోతాడని ప్రభువు తెలుదా? ఆయన రమ్మన్నాడు. ఆయన ఎవరిని వద్దనలేదు కదా, రమ్మన్నాడు. ఉన్నాడు. ఎంతకాలం ఉన్నాడు? ఒక రోజు వచ్చింది, వెళ్ళిపోయాడు. ఇంకా ఎవరైనా వెళ్ళిపోయాడు ఉన్నారా? సంఘంలో వెళ్ళిపోయాడు ఎవరైనా ఉన్నారా? వాక్యం నచ్చకుండా నిబంధనలు చెప్తున్నాను మీకు సాగనబదాలు. ఈ వందన ఎందుకు తెలుసా? ఇజ్రాయెల్లో వెల్కమ్ చెప్పడానికి, గుడ్ బై చెప్పడానికి ఒకటే మాట వాడతారు. అదేంటి తెలుసా? సెలవు. వెళ్ళిపోయాడు ఎవరన్నా ఉంటే మీకు సెలవు. వాక్యం నచ్చకుండా ఇక్కడ మేము ఇవ్వలేకపోతున్నామయ్యా అనుకున్న వాళ్ళకి మీకు సెలవు. కానీ వాక్యం కావాలయ్యా, నేను వాక్యం కొరకు బ్రతుకుతానయ్యా, నేను వాక్యంలాగా బ్రతకాలయ్యా, నేను వాక్యంగా మారిపోవాలయ్యా అనుకున్న వాళ్ళు వారు ఉండాలి. దేవుడు మీకు సమృద్ధి అయ్యా. హల్లెలూయా. ఒక్క 5 నిమిషాలు ఉంది కాబట్టి నేను ఇచ్చిన మాట ప్రకారంగా మరి సాతాను ఓడించాలి కదా. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 1 నుండి 20 వచనాలు చదువుకుందాం. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యేకత. ఈ సంగతులు త్వరలో సంభవింపనయ్యున్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసుడైన యోహానుకు సూచించెను, వాటిని సూచించెను. అతడి దేవుని వాక్యమును గూర్చియు యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చియు
తాను చూచినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చెను. సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని అందులో వ్రాయబడిన సంగతులు కైకొని వారును ధన్యులు. ఎవరికి స్తోత్రం కలుగుతుంది. ఈ ఒక్కొక్క పదాన్ని నేర్చుకుంటే వాళ్ళం ఎంత ఆలస్యమైన పర్వాలేదు, ప్రభువుని బతిమాలుకుంటాను. మేము నేర్చుకుని వచ్చేంత వరకు మాకు సమయమే ప్రభువా, నేను బ్రతిమాలుతాను. దేవుడు మనకు కృపనిచ్చుగాక. దేవుడు తన దాసులకు కనబరుచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఎవరు ప్రత్యక్షత ఇచ్చారు అంటే దేవుడు తన దాసుడైన యోహానుకు ప్రత్యక్షత ఇచ్చాడు. ప్రత్యక్షత అనగా బయలుపాటు. ప్రత్యక్షత గురించి మీకు ముందే చెప్పాను. ప్రత్యక్షత అనగా ఏమిటి? ఎవరు చెప్తారు? బయలుపాటు. విగ్రహాలు తయారు చేసేవాడు ఆర్డర్లు తీసుకుని అంబేద్కర్ విగ్రహం, గాంధీ గారి విగ్రహం, రాజశేఖర రెడ్డి గారి విగ్రహం, ఎన్టీఆర్ విగ్రహం, రకరకాల విగ్రహాలన్నీ కూడా అక్కడ ఉంటాయి. కానీ ఆ విగ్రహాలు తయారైపోయిన తర్వాత ముసుగులేస్తాడు వాటికి. అలాంటి వాడు వెళ్ళి ఇదే విగ్రహం అని చూసి చెప్పగలుగుతామా? చెయ్యలా ఉంటది. అంటే ముసుగేసిన ముసుగు చెయ్యలా ఉన్నంత మాత్రం అంబేద్కర్ అయిపోతాడా? ఎన్టీఆర్ కూడా ఇలాగే అంటాడు. నువ్వు చెప్పలేవు, ఎందుకంటే దాని మీద ఏముంది? ముసుగు ఉంది. ఆ యొక్క రూపం ఎవరితో తెలియాలి అంటే ఆ ముసుగు తీయబడాలి. కనుక ప్రత్యక్షత అనగా ముసుగు తీయుట. పట్టుకుంటున్నారా? కనుక ప్రత్యక్షత అనగా బయలుపాటు. ఒక తెలియని విషయాన్ని బయట పెట్టడమే ప్రత్యక్షత అయినది. పట్టుకున్నారా? అతడు దేవుని వాక్యమును గూర్చియు యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చియు తాను చూచినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చాడు. రెండు విషయాలు ఉన్నాయి అక్కడ. మొదటిది దేవుని యొక్క వాక్యము, యేసుక్రీస్తు. హల్లెలూయా. సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యమును చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులు గైకొని వారును ధన్యులు. వినడానికి చదవడానికి మనసుందా? హల్లెలూయా. ప్రత్యక్షతకు గ్రీక్ పదం ఏంటంటే అపోకలిప్స్. చదువుకున్న వాళ్ళు రాసుకోండి ఎక్కడైనా బైబిల్ అట్లా వెనక. ప్రత్యక్షత గ్రీక్ పదాలు అపోకలిప్స్. అపోకలిప్స్ అంటారా అందరూ? అపోకలిప్స్. అపోకలిప్స్ అంటే ముసుగు తీయుట. అపోకలిప్స్ అంటే ఏంటి? ముసుగు తీయుట. ప్రత్యక్షత అనున్నది నీవు గ్రహించిన దానికన్నా మెంగైనది. ఎక్కువసేపు చెప్పడానికి ముందే చెప్పాను, భయపడదు. ప్రత్యక్షత అనున్నది నీవు గ్రహించిన దానికన్నా మెంగైనది. మెంగై అవడం అంటే కొంచెం ఎక్కువైనది. ఏంటి నువ్వు గ్రహించావు? బాప్తిజం పొందడం, ఆరాధనకు వెళ్ళడం, వాక్యం వినడం, విశ్వాస ప్రమాణాలు పాటించడం, ఇదే నీకు తెలిసింది. కానీ ప్రత్యక్షత అయితే దీనికంటే కొంచెం ఎక్కువైనది. అర్థమైందా? ఎన్నాళ్ళు భక్తి చేసావు? ఎన్నాళ్ళు భక్తి చేసావంటే మనం దేవుని భక్తిలోకి వచ్చి 20-30 సంవత్సరాలు భక్తి చేసి ఉండొచ్చు కొంతమంది. అంతేనా? నాన్నగారి గురించి చెప్తా. ఆయన ఇంచుమించు 30 సంవత్సరాలు ఆయన సేవా జీవితం, సేవకులు. అది ఆయన గ్రహించిన సేవ, అది ఆయనకు అర్థమైన సేవ, అదే చాలా అనుకున్నాడు ఆయన. కానీ ప్రత్యక్షత అనేది అంతకు మించినది. పట్టుకున్నారా? అంతకు మించింది ఏదో ఉంది. ఓ పాస్టర్ గారా, నువ్వు చేస్తున్న దానికంటే ఇంకా ఎక్కువైనది ఒకటి ఉంది అన్నప్పుడు, ఇంకా ఎక్కువైనది ఒకటి ఉందా? అదేంటో నేను తెలుసుకోవాలి. అర్థమవుతుందా? నీలో ఉన్న ఆసక్తిని దేవుడు గ్రహించి గ్రహిస్తాను. నీవు గ్రహించే దానికంటే కూడా అతీతమైనది ఒకటి ఉంది. ఏంటది? ప్రత్యక్షత. ఏంటది? ప్రత్యక్షత. వాళ్ళకి నా గురించి తెలుసో లేదో నాకు తెలీదు. కానీ ఎప్పుడైతే ఒక వ్యక్తి నా గురించి వివరించాడో, నా గురించి వాళ్ళకి తెలియజేయబడింది.
అర్థమైందా? అదే ప్రత్యక్షత. కనుక యేసుక్రీస్తు ఏమై ఉన్నాడో ఈవేళ సంఘానికి ఇంతవరకు కూడా తెలియట్లేదు. కారణం ఏంటో తెలుసా? వాళ్ళకి తెలిసిందే భక్తి అనుకుంటున్నారు, వాళ్ళకి తెలిసిందే గొప్ప అనుకుంటున్నారు. కానీ ఇదిగో వర్తమానం చెప్తుంది, ప్రత్యక్షత అనున్నది నీవు గ్రహించిన దానికంటే లేదా నీ సంఘ బోధకు నీకు చెప్పిన దానికంటే కూడా అతీతమైనది. అది ఎవరివ్వాలి? దేవుడు. ఎవరివ్వాలి? దేవుడివ్వాలి. అందుకనే దేవుడు ఈ యోహాను ఎన్నుకున్నాడు. యోహాను బంధింపబడి పద్మాసు ద్వీపంలో పడవేశారు. సలసలా కాగే నూనెలో వేసినప్పటికీ అపోస్తలులు అందరూ హింసించబడ్డారు. ఆ యోహానుకు మాత్రం మరణం రాలేదు. వీడు ఇలా సచ్చిలా లేడని చెప్పి పట్టుకెళ్ళి ఎక్కడ పడేశాడు? పద్మాసు దీపం పడేశాడు. పూర్వం మనకి కూడా అండమాన్ దీవులు పడేసి తీసుకుంటాం. సాయంత్రం రాత్రికి ఏమొస్తాయి దీవులోకి? పాములు, రకరకాల మొషళ్ళు, అవన్నీ నీటిలో తిరిగి ఆహారం తీసుకున్న తర్వాత శాతం తీరడానికి ఎక్కడొస్తాయి? ఆ పేదలాగా ఆహారం ఏమి దొరకని మొసలేదని వచ్చిందనుకో ఒడ్డుకి, రాత్రంతా ప్రయాసపడ్డ ఉప్పు చేప కూడా దొరకలేదు అన్నట్టుగా. అయితే అతను గట్టు మీద ఇంత పెద్ద మనిషి ఉంటే అనవసరంగా టైం అంతా నీటిలో పాటు చేసి దొరికాడు రా బాబని. ఏ మొసలు తినకుండా ఉంటుంది? వీళ్ళ ఆలోచన అలాగుండి తీసుకెళ్ళి అక్కడ పడేసాడు. చచ్చివాడు ఎప్పుడైనా చేస్తాడు, వీడికి తెలియదా సంగతి. చచ్చివాడు నూనెలో సావడా? నూనెలో సావలేదంటే అక్కడ కూడా సావడం. అర్థమవుతుందా? ఎందుకో తెలుసా? యోహాను పక్షిరాజుకు సాదృశ్యం. పక్షిరాజుకు మరణం లేదు, అది ఎగరవలసిందే. దేవనామానికి మహిమ కలుగునుగా. కనుక యోహానుకు దేవుడు ఇప్పుడు ప్రత్యక్షపరుస్తాడు. ఏంటి ప్రత్యక్షపరుస్తున్నాడు అంటే జరగబోయే సంగతి, ద థింగ్స్ టు బి హ్యాపెన్, భవిష్యత్తులో జరిగే సంగతులు. రేపేం జరుగుతుంది మనం చెప్పగలమా? యోహాను ఆత్మవశుడయ్యాడు. ఆత్మవశుడు అవడం తెలుసా? శరీరం అక్కడే ఉంది, దేవుడు తన ప్రాణాన్ని తీసుకుని వెళ్ళి అక్కడ ఆయనతో సంధిస్తారు. పట్టుకున్నారా? పట్టుకుంటే మీకు వందనాలు. ఎందుకని? యోహాను పక్షిరాజుకు సాదృశ్యం. దేవుడు జరగబోయే సంగతులన్నీ కూడా యోహాను చెప్పాడు. కనుక యోహాను రాయడం మొదలుపెట్టాడు. వింటున్నారా? భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఆసక్తి ఎంతమందికి ఉన్నది? జరగబోయే దానికోసం మనం ముందే ఎదురు చూడు. హల్లెలూయా. నువ్వు ఎదురు చూడక్కర్లేదు, ఏం జరుగుతాయని చెప్పేశాడు. మరి చెప్పబడినప్పుడు అవి పట్టుకునే ఆసక్తి మనకు ఉండాలా? ఉండాలంటారా? లేదంటారా? కనుక మొదటి వాళ్ళు నేర్చుకున్నది ఏంటంటే ప్రత్యక్షత. ప్రత్యక్షత అనే పదాన్ని గ్రీక్లో ఏమంటారంటే అపోకలిప్స్. ప్రత్యక్షత అంటే ఏమిటంటే ముసుగు తీయుట. ప్రత్యక్షత ఏమిటంటే మనం గ్రహించలేని సంగతి. అంటే మనకు తెలుసు, బాప్తిసం గురించి తెలుసా, మాకు తెలియదు. రాకడ గురించి తెలుసా, మాకు ముందే తెలుసు. కానీ ప్రత్యక్షత అనేది దీన్ని తెలిసిన దానికంటే. అర్థమవుతుందా? మారు మనసు ఏంటి, లక్ష్యం ఏంటి, డినామినేషన్ అందుకనే నేర్చుకున్నాం. కానీ ఇప్పుడు ఇంకా తెలియని వాళ్ళు ఉన్నారు, కాదు వేరే విషయం. ఇప్పుడు తెలుసుకోవాల్సిన ప్రత్యక్షత అంటే ఏంటి? ప్రత్యక్షత యేసుక్రీస్తు బయలుపాటు. ఇప్పటికి సంఘాలు ఎలా తయారైతే యేసుక్రీస్తు దేవుడు కాదంట. యేసుక్రీస్తు దేవుడు కాదనే వాళ్ళు లోకస్తుగా ఉన్నారా? మాస్టర్. మరి ఏంటి యేసుక్రీస్తు అంటే? ఆయన దేవుని కుమారుడు. దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఆయన అక్కడ ఉన్నాడు. ఒక ముసలి తాత చాలా గడ్డలు వేసుకుని ఆయన అక్కడ ఉండి నువ్వు ఎక్కడ అని పంపించాడు. ఆయన వచ్చాడు. అంతేనా? చెప్పాలి. మరి నీకున్న ప్రత్యక్షత ఏమిటి? అది వాళ్ళకి గ్రహింపైంది. కానీ ప్రత్యక్షత అనేది దానికంటే మిన్నయైనది, ఎక్కువైనది. అదేంటో తెలుసా? యేసుక్రీస్తే దేవుడు, యెహోవాయే యేసుక్రీస్తు. అదే బయలుపాటు. దేవునికి స్తోత్రం. ఒక ఆయన పంపించినది కానీ ఆయనే యేసుక్రీస్తుగా దిగి వచ్చాడు. చక్కని ఆలోచన దేవుడు మనకి ఇచ్చాడు. ఆ గుండెను మాకు మరొక వ్యక్తికి
మార్చాలనుకున్నప్పుడు ఎంత త్వరితంగా ఆ బాక్స్లో పెట్టి పట్టుకెళ్తారు. ఆ బాక్స్ ఎప్పటి వరకు ఆ డాక్టర్ చేతిలోకి వెళ్ళే వరకే. ఆ బాక్స్ని ఓపెన్ చేసి ఆ గుండెని అతనికి అతికి ఈ బాక్స్ని ఏం చేస్తారు, పక్కన పడేస్తారు. ఆ బాక్స్ యేసుక్రీస్తు. అర్థమవుతుందా? జీవము దేవుడు ఆ యొక్క శరీరము సమాధిలో వదిలేశాడు. ఆ జీవము పాతాళంలోకి వెళ్ళింది. ఆ పాతాళంలో ఉన్న భక్తులకు సువార్త అందించింది. దేవునికి స్తోత్రం. మరలా పైకి లేచాడు, పునరుత్థానుడయ్యాడు. బ్రతికివుడు కూడా చచ్చిపోయిన మనకు తిరిగి లేచే ఆ పునరుత్థాన శక్తిని మనకు అనుగ్రహించి ఆయన పరలోకానికి ఆరోహణమయ్యాడు. ఇదే బయలుపాటు. ఇప్పుడు నా ప్రశ్న, యేసుక్రీస్తు ఎవరు? అంతే ఆన్సర్. ఏంటండి? యేసుక్రీస్తు ఎవరు? ఆయనే దేవుడు. మార్కు సువార్త 16లో ఉంటుంది. మత్తయి సువార్తలో యేసు తన శిష్యులను అడిగిన ప్రశ్న మీకు గుర్తుందా? మనుష్య కుమారుడు ఎవరు అని చెప్పుకుంటున్నారు. ఆయన అడిగాడు, ప్రజలు నా గురించి ఏమనుకుంటున్నారు? బాప్తిస్మ ఇచ్చి యోహాను, అప్పుడు యోహాను చనిపోయాడు కదా, కనుక యోహాను మరలా వచ్చాడు అనుకుంటున్నారు. మరి కొంతమంది ఏమనుకుంటున్నారు? ఏలియా అనుకుంటున్నారు. కొందరు ఏమనుకుంటున్నారు? ఇర్మియా అనుకుంటున్నారు. కొంతమంది ప్రవక్తల్లో ఎవరో ఒక ఆయన అనుకుంటున్నారు. అంతేనా? మీరేమనుకుంటున్నారు? 12 మందిని ఖచ్చితంగా అడిగాడు ఆయన. నా శిష్యులారా, అందరూ ఏలియా అనుకుని, యోహాను అనుకుని, ఇర్మియా అనుకుని, ప్రవక్తల్లో ఒకడు అనుకుంటున్నారు. కానీ మీరేమనుకుంటున్నారు? నాతో తిని, నాతో ఉండి, నాతో నడుస్తున్న మీకైనా నా గురించిన ప్రత్యక్షత ఉన్నదా? పేతురు అంటున్నాడు, ఏమన్నాడు తెలుసా? నీవు సజీవుడవగు దేవుని కుమారుడు అయిన క్రీస్తు. చాలా సార్లు చెప్పారు కుమారుడు అంటే ఏంటో. ఏంటి కుమారుడు? ఆ యొక్క గొంగలి పురుగు ఏం చేస్తుందో తెలుసా? ఆ యొక్క ఆ కొమ్మను పట్టుకుని ఆ మెల్లమెల్లగా తన తోక భాగం నుంచి పైకి తనకు తానే ఒక సొంత ప్రయత్నం చేస్తుంది. మీకు అర్థమయ్యే చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. బిడ్డను కనినప్పుడు తల్లిది ఏం చేయమంటారు డాక్టర్లు? ఏమంటారు చెప్పండి? కర్ణవని తల్లిని చెప్పండి. డాక్టర్ ఏం చెప్తాడు? నొప్పి ఏమంటాడు? దాన్ని తెలుగులో ఏమంటారు? ముక్కమంటారు. ఏమంటారు? ముక్కమంటారా? ఈ గొంగళ పురుగు కూడా అక్కడ కొమ్మను పట్టుకునేందుకు తెలుసా? అది ముక్కుతాడు. ఎందుకంటే నేను మీకు అర్థం చెప్పలేదు. అది ముక్కనప్పుడు ఏమవుతుందంటే అది తోక భాగం లోపలికి వెళ్ళిపోయి ఒక కాయ మాదిరి మారుతుంది. దాని దినాలు అయిన తర్వాత మరలా ఆ యొక్క కవచాన్ని బద్దలు కొట్టుకుని సీతాకోక చిలుకు. అర్థమైందా? కొంతకాలానికి వెళ్ళి చూసేసరికి అది గొర్రె ఉంటుంది. అక్కడ ఏనార్థం ఉంటుంది, గొర్రె ఉంటుంది. వంగ పురుగు ఉండదు, సీతాకోక చిలుకు ఉండదు. ఏమైంది? అది మారిపోయింది, అది వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం. దేవుడు తన్ను తాను ఆయనలో కుమ్మరించుకున్నాడు. అనగా దేవుడు ముక్కాడు. ఆ ముక్కగా ఆయన యేసుక్రీస్తు అనే సంయుక్తంలో వెళ్ళాడు. క్రీస్తు అనే కవచాన్ని ధరించుకొని ఇప్పుడు క్రీస్తుగా మరియమ్మ గర్భంలో వచ్చి బయటకు వచ్చాడు. అవునా? బయటకు వచ్చి అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. వీళ్ళందరూ ఎక్కడికి వస్తారు ఇప్పుడు? ఇక్కడ ఏముంది? మరియమ్మ ఇక్కడ ఏముంది? కవచం ఉంది కదా. కానీ కవచం లోపల ఉన్న జీవం ఏమైంది? అరణ్యంలో సాతాను చేత శోధించబడడానికి వెళ్ళాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగా. క్రీస్తు ప్రత్యక్షతను మీకు నేర్పుతా ఉన్నాను. దేవుడే తన్ను తాను ఆ యొక్క క్రీస్తు అనే శరీరంలో కుమ్మరించుకొని ఎంతగా ఆయన ముక్కాడు అంటే ఒక చిన్న కడముగా ఆయన మారిపోయాడు. ఆ కడమెళ్ళి ఆ భార్య గర్భంలో దాక్కున్నది. ఆ 9 మాసాలు ఆమె గర్భంలో ఉండి ఒక మానవుడు వచ్చిన రీతిలో ఆయన వచ్చాడు. హల్లెలూయా.
ఎందుకు ఇదంతా చేయాలి? దేవుడే మానవుడిగా ఎందుకు రావాలి? దేవుడే మానవుడిగా ఎందుకు రావాలి అంటే దేవుడే మానవుని కొరకు చావాలి. దేవుడే మానవుడిగా ఎందుకు చావాలి అంటే దేవుడే మనిషి పాపం యొక్క విడుదల కొరకు రక్తము చిందించాలి. మరో అవకాశం లేదు. ఎందుకు దేవుడు రక్తము చిందించాలంటే దేవుని రక్తము మాత్రమే పవిత్రమైనది. అర్థమవుతుందా? కనుక పాపము లేని దేవుడు, దేవునిలో రక్తం ఉండదు, దేవునిలో మాంసం ఉండదు అంటున్నారా? దేవుడు ఆత్మ కనుక వాక్యం చెప్తుంది, దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. ఇప్పుడు వెళ్ళి ఆత్మలో రక్తం ఏంటి ఇస్తుందా? ఇవ్వదే. కానీ ప్రణాళిక, ఆ యొక్క మరణ శాసనం ఆదాము చేసిన అతిక్రమం బట్టి దేవుడు ఒక మరణ శాసనం చేశాడు. మరణ శాసనం చేసిన వాడు మరణించినంత కాలము ఆ శాసనం చెల్లదు. కనుక ఆయన మరణించే తీరాలి. ఆయన మరణించాలంటే ఆయన రక్త మాంసములు ఆపాదించుకోవాలి. కనుక ఆయన ముక్కి ఒక శరీరముగా ఆ మరియ గర్భంలో ప్రవేశించాడు. ఇప్పుడు ఒక బాలుడిగా బయటకు వచ్చాడు. ఆయన ఒక శరీరాన్ని సంపాదించుకున్నారు. ఆయన సిలువ వేశారు, ఆయన కొరడాలతో కొట్టారు, ఆయన ముళ్ళ కిరీటం పెట్టారు, ఆయన వీపును చీరేశారు. నీ కొరకు నా కొరకు ఆయన రక్తమును చిందించారు. దిస్ ఈస్ ద రివల్యూషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. కనుక యేసు ఎవరు? యేసుక్రీస్తు ఎవరు అంటే నా దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. మరి యెహోవా ఎవరు? ఆయన నా దేవుడై ఉన్నాడు. నా దేవుడే నా కొరకు నా స్థానంలోకి వచ్చి మరణించాడు. అదవుతుందా? ఇది ప్రత్యక్ష. అంటే ఎంతవరకు మనకు తెలిసిన దానికంటే అర్థమవుతుందా? తండ్రి లేదా కుమారుడు యేసుక్రీస్తు ఇచ్చే స్థానం ఏంటో తెలుసా? అది డిపోర్ట్ చేసి 3 ముక్కలు చేసి, ఒకటి పెద్దోడికి, ఒకటి చిన్నోడికి, ఒకటి రెండోడు, ముగ్గురు ఉంటే అదేరా 3 ముక్కలు. ఆయన సగం దేవుడు కాదు పిల్లరా. హీఈస్ నాట్ ఏ హాఫ్ గాడ్. నేను పరిపూర్ణుడు కనుక, దేవుని స్తోత్రం చెల్లిద్దామా? నేను పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులై ఉండేదారు. దేవుని నామానికి మహిమ కలుగును. హల్లెలూయా. కనుక ఆయన పరిపూర్ణమైన దేవుడు. హీఈస్ ఏ పర్ఫెక్ట్ గాడ్. మళ్ళీ ఇంకో చోటకి వెళ్ళి పెంకును చూడవలసిన అవసరం లేదు. ఈ పెంకులో జీవం లేదు. ఈ పెంకు కూడా ఎక్కడుందో తెలుసా? ఆ మేడ గదిలో పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టింది. అర్థమవుతుందా? ఏంటి పెంకు అనుకున్నారా? కనుక దేవుని యొక్క సర్వ పరిపూర్ణ యేసుక్రీస్తునందు దాచబడి. యేసుక్రీస్తు దేవుని సారూప్యం. ఇప్పుడు మనం ఎలా మారాలి? క్రీస్తు సారూప్యము మీ యందు ఏర్పడబడు. నేను మీ కొరకు ప్రార్థిస్తూనే ఉంటాను. హల్లెలూయా. క్రీస్తు స్వరూపం మనలోకి వచ్చిందంటే మనము పరిపూర్ణమైన దేవునిగా మారాలి. హల్లెలూయా. ఇప్పుడు మన భక్తి అంతా ఎక్కడ ఉందో తెలుసా? సగం అట్టుపండులాగా ఉంది పరిస్థితి. అంతేనా? సగం అట్టుపండు పూర్తిగా అట్టుపండు అవ్వాలంటే ఈ 2 ముక్కలు తెచ్చి తిరిగి కట్టాలి. అవునా? గురించినా? దేవుడు సంపూర్ణమైన దేవుడు. ఆయన తన బిడ్డలను సంపూర్ణులు కావాలని కోరుకుంటున్నాడు. సంపూర్ణతనగా నీతీకరణ ఒక అట్టుపండు ముక్క, శుద్ధీకరణ ఒక అట్టుపండు ముక్క, పూర్తి అట్టుపండు అవ్వాలంటే ఇంకో మొక్క ఉంది. మనం ఎక్కడ అయిపోయామంటే సగం అట్టుపండు. వీఆర్ ఆఫ్. నేను ఫుల్ అన్నవాళ్ళు ఎవరైనా చేతులు ఎత్తాను అంటే ఇంకా మనం పరిపూర్ణతలోకి వెళ్ళాలి. ఎప్పుడు పరిపూర్ణతకి వెళ్తామో తెలుసా? హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ మనలోకి వచ్చిన.
మనకి తెలియకుండానే కొన్ని అవాయిడ్ చేద్దామండి. ఇప్పుడు అన్నీ కావాలనుకుంటాం. ఏంటి తెలుసా, ఇది ఉంచు, ఇది తీసే. ఏంటి ఇది నీకు అక్కర్లేదు, ఏంటి ఏం అక్కర్లేదు, ఎవరగా చెప్పరా కానీ జడ మాత్రం వేసుకోవద్దని అక్కడనే అక్కడ తట్టుకోండి. జడలు కొన్ని అంటే జడలు అనుకోవడం తప్పని వాక్యం చెప్తాను కదా. అది నీకు తెలిసిందే వేదం అనుకుంటా కదా, నీకు తెలిసింది సొన్నాన్ని వాక్యం చెప్తాను. దీనికంటే మెన్న అనేది ఒకటి ఉంది, దట్ ఈస్ కాల్డ్ రెవల్యూషన్. అది ప్రత్యక్షత. ఎంతమంది ప్రత్యక్షతను కోరుకుంటున్నారు? వాక్యంలో ఉన్న ప్రతి మాటకు అర్థం నాకు తెలియాలి. పరిశుద్ధ పరమ తండ్రి, మీరు మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన వర్తమానం బట్టి మరొకసారి వందనాలు. మీ యొక్క వాక్యం ఆనందించే భాగ్యం ప్రతి ఒక్కరికి మీరు ఇచ్చినందుకు స్తోత్రాలు. ఇప్పుడు కొవ్విన దూడ గంతులు వేసినట్టుగా మీరు వాక్యం మేము ఆనందించే భాగ్యం మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. వాక్యం ఆనందించడమే కాదు కదా, వాక్యానుసారంగా జీవించే వాక్యం ప్రతి ఒక్కరికి దయచేయండి. నువ్వు ప్రత్యక్షత గురించి నేర్పించావు, ఇంకా లోతులకు నడిపించండి. ఇంతకాలం మాకు తెలిసిందే గొప్ప అనుకున్నాం, మాకు తెలిసిందే అతీతమైనది అనుకున్నాం, కానీ దానికంటే మెన్న అనేది ఒకటి ఉన్నదని, అది ప్రత్యక్షత అని నేను మాట్లాడావు ప్రభువా. మీరు ఇచ్చిన మాటల కొరకు వందనాలు. ఇదిగో తండ్రి, ఆ గుర్రము నాయన తండ్రి, ఆ యజమానుడు ఏర్పాటు చేసిన మంచి సదుపాయం కంటే కూడా దాన్ని దాటి వెళ్ళి నువ్వు గాయాలు పాలయ్యింది. ఇవాళ సంఘంలో కూడా ప్రభువా, ఇదిగో దూరపు కొండలు నునుపన్నట్టుగా బయటికి వెళతా ఉన్నారు. వాళ్ళకి నచ్చిన చోటుకి వెళతా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు నిలబడే చోటు అదే. ఎందుకంటే ఇక్కడ ఈ ఆహారం వాళ్ళు భుజించలేరు, భుజించిన అది వారికి సరిపోదు నాయన. ఇది పక్షిరాజు ఆహారం నాయన, పక్షిరాజు మాత్రమే ఈ తాజాహారం తీసుకుంటారు. పక్షిరాజు కాని వారు ప్రతి వారు కూడా దూకు వెళ్ళిపోవలసిందే. దేవా, మీ ఏర్పాట్లు మమ్మల్ని ఉంచుకున్నందుకు స్తోత్రాలు. అనాధికార సంకల్పంలో మీరు ఎందరిని ఎరిగారు, వారిని మీరు పిలుచుకున్నారు. ఎందరిని పిలుచుకున్నారు వారిని నీతిమంతులుగా తీర్చారు. ఎందరు నీతిమంతులుగా తీర్చారు వారిని నువ్వు మహిమపరిచే దేవుడు. నీ మహిమలకు మమ్మల్ని నడిపించాలి. నీ పరిపూర్ణత మాకు దయచేయండి. మా ఒకటే ఆశ, మేము నిన్ను చేరుకోవాలి. అదే మా అంతిమ లక్ష్యమై ఉన్నది. అట్టి ధన్యత భాగ్యం మాకు దయచేయండి. అందరినీ నీ చేతులుగా అప్పగిస్తున్నాను. సంఘమును మీరు భద్రపరచండి. ఇదిగో ఎక్కడ నీ యొక్క వాక్యం ఉంటుంది మరీ ప్రాముఖ్యంగా నాయన. ఇదిగో సాతానుడు ఆ ఆది కాండము, ఆ యొక్క ప్రకటన గ్రంథము మేము అర్థం చేసుకోకుండా, చదవకుండా వాడు ఎంత ప్రయత్నం అన్నా చేస్తాం. వాడు పెట్టే ఆ శోధన నుండి మేము జయించి అనేక సంగతులు, జరగబోయే సంగతులు, భవిష్యత్ సంగతులు తెలుసుకోవడానికి మీరే మాకు సహాయం కావాలి. సంఘం అన్ని విధాలుగా మీరు దీవించండి. పసిబిడ్డలు ఉన్నారు నాయన, చంటి బిడ్డలు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, తండ్రి వృద్ధులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, పురుషులు, బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోవాలి. మీ కృప ప్రతి వారి పట్ల మీరు విస్తరింపచ్చే తిరిగి మళ్ళీ మా గృహాలకు వేడించండి. మీ ప్రసన్నత మాకు తోడుగా ఉంచండి. నీ రాక ఆలస్యం అయితే ఈ విధంగా కొడుకుని మీరు స్థితించే భాగ్యం మాకు దయచేస్తారు. అంతవరకు నీ బంగారు హస్తాలకు మమ్మల్ని మేము సమర్పించుకోవచ్చు. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థన చేయించున్నాను తండ్రి. మహాదేవుడును మన రక్షకుడును ప్రభువునైన యేసుక్రీస్తు యొక్క కృపయు, ప్రేమయు, సమాధానము, ఐక్యత, ఆశీర్వాదమును, ఆనందమును ఆయన ప్రేమించు సంగమం యొక్క ఎల్లప్పుడూ ఉంచును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.